ఇది 2.5 ఏళ్ల పాప జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్. 2.5 ఏళ్ల పాప, 40 ఎకరాల పామాయిల్ తోట, 10 పోలీస్ టీమ్స్, డ్రోన్స్, డాగ్ స్క్వాడ్స్, యాంటీ నక్సల్ ఫోర్స్ టాప్ టు బాటం వెతికారు. 7 రోజులైంది, ఇంకా పాప జాడలేదు. ఇది మామూలు మిస్సింగ్ కేస్ కాదు, ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఎందుకు చెప్తా. సో ఇక్కడ ఏంటంటే మన కళ్ళు ఒక చోట చూడలేదు కదా అని చెప్పి అక్కడ ఏం జరగలేదని అనుకోలేం. అందుకే ఈ కేసు పైన కాదు, డీప్గా చూద్దాం క్రోనలాజికల్గా. లాస్ట్ శనివారం తండ్రి గణేష్, తల్లి భవానీ తోటను వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే తోటను చూసుకునే ఫ్యామిలీ అనమాట. సో 11:30కి తండ్రి బైక్ పై వెళ్తూ పాప ఫాలో అయింది. ఫుటేజ్లో ఇదే కనబడుతుంది. 11:50కి తండ్రి పాపను తిరిగి తల్లి దగ్గర వదిలాడు. అదే టైంకి తల్లి రెండో బిడ్డకి స్నానం చేస్తుంది. ఇక్కడ చిన్న కన్ఫ్యూషన్ ఏంటంటే పాప తండ్రి దగ్గర ఉందేమో అని తల్లి దగ్గర ఉందేమో అని తండ్రి అనుకున్నారనమాట. సో 12:15 to 12:25 ఫెన్సింగ్ దగ్గర పాపని కుక్కపిల్లని ఒక వ్యక్తి చూశాడు. ఆ వ్యక్తికి కుక్క భయపడి సాయం కోసం వెళ్ళాడు. ఇట్స్ లైక్ 10 to 15 minutes గ్యాప్ అనమాట. ఆ గ్యాప్లోనే పాప మాయమైపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఫెన్సింగ్ ఉన్న పెద్ద తోట, 2.5 ఏళ్ల పాప 15 నిమిషాలు ఎంత దూరం నడవగలదు? కిడ్నాపింగ్ అనుకుందామా? 15 మినిట్స్లో ఎవరు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలరు? పాప అక్కడికి వెళ్తుందని తల్లికే తెలియదు, బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే ఈ కేసుని అన్లైక్లీ చేస్తుంది అనమాట. అంటే ఇదే సెన్సేషన్ చేసేస్తుంది. సో ఇక్కడ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే పోలీసులు చేసిన ఇంటెలిజెంట్ వర్క్. దే డిడ్ దర్ బెస్ట్. ఇక్కడ నిజంగా మెచ్చుకోవాల్సింది పోలీసుల సిస్టమాటిక్ ఎలిమినేషన్. ఏంటంటే ఒక్కొక్క పాసిబిలిటీని శాస్త్రీయంగా రూల్ అవుట్ చేస్తూ వెళ్ళారు. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే గోల్డెన్ అవర్ రెస్పాన్స్. కంప్లైంట్ రాగానే ర్యాపిడ్గా 10 టీమ్స్ని, ఎస్డిఆర్ఎఫ్ యాంటీ నక్సల్ స్క్వాడ్స్ని, డ్రోన్స్ని, డాగ్ స్క్వాడ్స్ని అన్నిటినీ మొబైల్ చేశారు. ఈ స్కేల్ మామూలు విషయం కాదు. సో ఇంతమందిని లేకుండా మొబిలైజ్ చేయాలంటే. సో ద సెకండ్ పాయింట్ ఏంటంటే సీసీటీవీ ట్రయాంగులేషన్. అంటే అగ్రహారం విలేజ్లో ఫుటేజ్ లేదు, కానీ అక్కడితో ఆగలేదు వీళ్ళు. చుట్టుపక్కల దొండవాక పంచాయతీలోని ప్రతి సరౌండింగ్ విలేజ్ ఫుటేజ్ని వెరిఫై చేసి డంప్ చేశారు. ఎక్కడా పాప కనిపించలేదు. అంటే ఆమె పెరిమీటర్ దాటలేదని లాజికల్ క్లూ. ద పాయింట్ 3 హిల్లీ టైరన్ డ్రోన్ నైట్ విజన్ అనమాట. అంటే ఫెన్సింగ్ దాటితే 80 to 100 ఫీట్స్ మనకు స్టీప్ హిల్స్ ఉన్నాయి, అంటే హిల్ స్టేషన్ ఉందన్నమాట. చిన్న పాప ఎక్కడం అనేది హైలీ ఇంపాసిబుల్. అయినా నైట్ విజన్ డ్రోన్లతో మొత్తం ఫారెస్ట్ని స్కాన్ చేశారు. పాసిబిలిటీని ఊహతో కొట్టి పారేయలేదు, టెక్నాలజీతో దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ద నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 ఫోరెన్సిక్స్ లాజిక్. అంటే ఎలక్ట్రిక్ వైర్ యాక్సిడెంట్ లేదా యానిమల్ అటాక్ జరిగి ఉంటే బ్యాడ్ స్మెల్ లేదా బ్లడ్ స్టెయిన్స్ని బట్టలు ఉండాలి అక్కడ. 40 ఎకరాల్లో ఎక్కడ ఆ ఆనవాళ్ళు అనేది కనపడలేదు. అంటే ఈ రెండు రూల్ అవుట్. పాయింట్ నెంబర్ 5 హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే జీడి మామిడి గింజలు కలెక్ట్ చేసే అన్అఫిషియల్ బ్యాచ్ ఆ టైంలో అక్కడ ఉండే అవకాశం ఉంది. ఆ యాంగిల్ని కూడా ఇన్వెస్టిగేషన్లో పెట్టారు. ఇంకా ఫ్యామిలీ తగాదాలు, కార్ ఆటో రిలేటెడ్ ఇష్యూ, ఆటో యూనియన్తో సహా మాట్లాడి ప్రతి యాంగిల్ని క్లియర్ చేశారు. ద పాయింట్ నెంబర్ 6 ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ వీళ్ళకున్న ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ద కుక్క, ద డాగ్. ఏంటంటే పాపతో వెళ్ళిన కుక్క పిల్ల తిరిగి వచ్చేసింది. దానిపైన ఎలాంటి దెబ్బలు లేవు, ఎవరు కొట్టినట్లు దెబ్బలు కానీ ఆనవాళ్ళు కానీ లేవు. పోలీసులు ఎగ్జాక్ట్లీ లైక్ తల్లి చీర కొంగు తీసుకొని పోలీసులు ఆ స్మెల్ని డాగ్ స్క్వాడ్కి ఇచ్చి కుక్క ఆగిన పాయింట్ నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టారు. అంటే తండ్రి వెళ్ళిన పాయింట్ నుంచి ఇంకో 300-400 మీటర్లు వెళ్ళి స్మెల్ ట్రైల్ ఆగిపోయింది. ఇదే ఇన్వెస్టిగేషన్కి కొత్త ఫోకస్ ఏరియా అనమాట ఇచ్చింది. సో ఇక్కడ ఒక క్షణం ఆగితే ఆ కుక్క పిల్లకి ఎలాంటి దెబ్బలు లేవు, 3-4 రోజులు తిండి తినకుండా ఎజిటేటెడ్గా వచ్చింది. తల్లి చీరకొంగ పట్టుకొని ఎక్కడికో తీసుకెళ్లాలని ట్రై చేసింది, కానీ బిహేవియర్ ప్యాటర్న్ ఒకటే చెప్తుందన్నమాట. ఇక్కడ ఆ కుక్కకు పాప ఎక్కడుందో తెలుసు, అక్కడికి వెళ్ళాలని ప్రయత్నించింది. అంటే
పాప ఎక్కడుందో, ఆ జాడ ఎక్కడుందో, కానీ ఏ పరిస్థితుల్లో ఉందో కుక్కకు తెలిసి ఉండాలి. కానీ అది మనకు తెలియదు. సో, ఇక్కడ మనం చేయాల్సిన పనేంటంటే, ఈ 7 డేస్ నుంచి ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ టాపిక్ అని ఒక న్యూస్ కానీ, ఎస్పెషల్లీ ఇది చిన్న పిల్లకి సంబంధించిన విషయం కాబట్టి, ఇక్కడ బ్లేమ్ గేమ్ ఆడే సమయం కాదిది. ఒకరిని వేలెత్తి చూపించే సమయం కాదు. ఆ క్షణంలో తల్లిదండ్రులకున్న భయం వాళ్ళకే తెలుసు. వాళ్ళ టెన్షన్‌లో ఎంత టెన్షన్‌లో ఉంటారో వాళ్ళకే తెలుసనమాట. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే. ఏంటంటే, మనం అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడం ఇక్కడ. సో, ఆ చుట్టుపక్కల జిల్లా ఎస్పెషల్లీ ఇది జరిగింది కాకినాడ జిల్లా కాబట్టి, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు తుని ప్రాంతం కాబట్టి, అక్కడుండే మొత్తం పబ్లిక్ అంతా ఏం చేయాలంటే, ఆ పాప నిజంగా తప్పయింటే ఎవరికైనా ఎక్కడైనా కనిపించొచ్చు. కాబట్టి ఏం చేయాలంటే, కొంచెం ఎక్కడైనా చిన్నపిల్లలు కనబడితే మనం చూడ్డానికి ప్రయత్నం చేసి, మనం ఆల్రెడీ మనకు న్యూస్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ బోలెడన్ని వీడియోస్ పాప వీడియోస్ వచ్చాయి కానీ, ఆమె ఫోటోస్ వచ్చినాయి కానీ బయటికి. ఆ ఫోటోస్‌లో ఉన్న పాపకు ఎక్కడైనా సరే పోలికలు కనిపిస్తే ఎవరున్న పిల్లలకి వెంటనే ఈ విషయాన్ని షేర్ చేయండి. పోలీసులకి ఎస్పెషల్లీ పోలీసులకి కానీ, ఆ పాప సంబంధించిన పేరెంట్స్‌కి కానీ ఈ విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో, ఈ కేసు ఎస్పెషల్లీ ఈ కేస్ వచ్చేసి ఆహ్, ఇట్స్ ఇట్స్ ఇ అట్లా మిగిలిపోకూడదు. ఇన్వెస్టిగేషన్ ఫైనల్ లెగ్ దాకా వెళ్ళాలి. ఏ అప్డేట్ వచ్చినా లైక్ డెఫినెట్‌లీ ఐయామ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ వీడియో ఆన్ దిస్ వన్. సో, నిజం బయటికి రావాలి అండ్ పాపకేం కాకూడదని అందరము ఆ దేవుడిని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.